కాయగూరలు అయినాయి. కాయగూరలు అయిన తర్వాత ఏమైందంటే మనిషి ఆయుష్ తగ్గిపోయింది. కూరగాయలు ఎప్పుడైతే తిన్నారో ఏమైంది, 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషాల. నాన్ వెజ్ వచ్చిన తర్వాత మోసే కాలానికి వస్తే 120, ఆయన రాస్తాడు మనిషి 70 లేక 80 సంవత్సరాలు అంటాడు. మనిషి ఆయుష్ తగ్గిపోయింది. కాబట్టి ఉన్నవారంతా దయచేసి మీరు గమనించండి, ఎక్కువ కాలం బతకాల సేవ చేయాలంటే కూరగాయల భోజనమే చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పక్కన వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. నేను నిద్రపోతే మీరు లేపండి, మీరు నిద్రపోతే నేను లేపనండి. ఓకే, నేను నిద్రపోతే కూడా మీరు లేపచ్చు. ఓకే, రైట్. సమయంలో మన వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సభలు జరుగుతూ ఉన్నాయి. ఉండడానికి వసతి లేకపోతే ఒక లాడ్జికి వెళ్ళారు ఒక 3 విశ్వాసులు. ఆ 3 విశ్వాసులు లాడ్జికి వెళ్ళి అందులో ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటే ఆయన అన్నాడు, అన్ని గదులు ఫుల్ అయిపోయాయండి, ఇది 100 అంతస్తుల బిల్డింగ్, పైన ఒక గది మాత్రం ఖాళీగా ఉంది, అభ్యంతరం లేకపోతే మీరు 3 అందులో ఉండొచ్చు కిరాయికి అని చెప్పారు. అది 100 అంతస్తుల బిల్డింగ్, అలా పెద్దది. అయితే రాత్రి 10 దాటితే లిఫ్ట్ పనిచేయదు, మీరు 10 లోపు తప్పకుండా రావాలని చెప్పారు. అక్కడ వీళ్ళు బయటికి వెళ్ళారు, ఆలస్యమైంది అన్నట్టుగా లిఫ్ట్ పనిచేస్తలేదు. 100 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలి కాబట్టి 3 ఎక్కడం ఆరంభం చేశారు. కింది నుంచి ఎక్కడం ఆరంభం చేస్తూ 50 అంతస్తుకు చేరుకున్నారు. అయిపోయిన తర్వాత అందులో ఒకడు అంటున్నాడు, ఏమండి నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చి మీతో చెప్పనా అన్నాడు. 3 మాట్లాడుతూ. అయితే మొదటివాడు అనగానే ఇద్దరు అన్నారు, చెప్పండి అన్నారు. అనగానే ఆ మొదటివాడు అన్నాడు, కాదులే పైకి పోయినాక చెప్తాను అన్నాడు. అతి కష్టం మీద గంట సేపు ఎక్కిన తర్వాత ఆ 100 అంతస్తు పోయినాక మొదటివాడు అన్న మాట ఏంటంటే, నేను తాళచేలు మార్చి వచ్చినా అన్నాడట. తాళచేలు మార్చి వచ్చినాడట. అక్కడ నుంచి నెమ్మదిగా మళ్ళీ రిటర్న్లో కిందికి దిగారు. మళ్ళీ 100 నుంచి రిటర్న్లో వస్తున్నారు. వస్తూ 50వ అంతస్తు రాగానే జ్ఞాపకాలు వస్తున్నాయి అందరికి. రెండో వానికి విషయం జ్ఞాపకం వచ్చింది, నేను చెప్పడా అన్నాడు. చెప్పమనేసరికి మిగతా ఇద్దరు అన్న చెప్పు అంటూ లేదు, కిందికి పోయినాక చెప్తున్నారు. అతి కష్టం మీద మళ్ళీ రిటర్న్లో మళ్ళీ కిందికి దిగారు. దిగిన తర్వాత రెండో వాడు అన్న మాట ఏంటంటే, ఆ తాళపు చేలు నా జేబులో ఉన్నాయి అన్నాడట. తాళపు చేలు నా జేబులో ఉన్నాయి. ఈ లోపు నెమ్మదిగా ఏం చేశారు, మళ్ళీ రిటర్న్లో తిరిగి కింది నుంచి పైకి ఎక్కడ ఆరంభం చేస్తూ మళ్ళీ రిటర్న్ మళ్ళీ పైకి ఎక్కుతూ ఉన్నారు. 50 అంతస్తుకు చేరుకున్నారు. చేరుకోగానే మళ్ళీ 3వ అంటున్నాడు, నాకు ఈ విషయం జ్ఞాపకం వచ్చింది చెప్పనా అన్నాడు. మిగతా ఇద్దరు అన్నారు, చెప్పండి, లేదా పైకి పోయినాక చెప్తాను అన్నాడు. అతి కష్టం మీద రాత్రి ఇదే జాగారం అయిపోయింది వాళ్ళకి. 100 అంతస్తు చేరుకున్న తర్వాత 3వ అంటున్న మాట ఏంటంటే, మనం ఎక్కవలసిన బిల్డింగ్ ఈ బిల్డింగ్ అదిరా, పక్క బిల్డింగ్ రా అన్నాడట. కొంతమంది పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎందుకు వచ్చి కూర్చున్నాం అన్నట్టుగా ఉంది. దేవుడు ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని దేవుడు ఎప్పుడూ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ సమయంలో చేరియాల ప్రాంతీయ ఉద్యమ సభల్ని ఈ యొక్క ఇండియా మిషన్ దేవుడు ఎప్పుడూ ఏర్పాటు చేశాడు. ఈ స్థలాన్ని ఎప్పుడూ ఏర్పాటు చేశాడు. ఈ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ సమయంలో ఈ స్థలంలో నీవు నేను మన అందరం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకు దేవుడు నిన్ను నడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము అనే విషయాన్ని ఉదయకాల మనం ధ్యానం చేసాం. అందులో 7 విషయాలు చెప్పాను. ఓకే, 7 విషయాలు చెప్పాం. 7వ పాయింట్ దగ్గర చివరిలో ఆగిపోయాం. 7వది ఏంటి అంటే, బలిపీఠము కట్టుదము అన్న విషయం ధ్యానం చేశాం. అందులోకి వెళ్ళి ఆ వచనం మీద, అంటే ఆ టాపిక్ మీద మనం ధ్యానం చేద్దాం. 7 విషయాలు చెప్పుకున్నాం కదా. ఆ బలిపీఠం గురించి ప్రత్యేకంగా మరలా బలిపీఠం మనం కట్టుకుందాం. లేఖన భాగం చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 24, 25 వచనాలు మరొకసారి చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24, 25 వచనాలు చదివితే, మంటి బలిపీఠము నా కొరకు కట్టి దాని మీద దహన బలులను, సమాధాన బలులను నేను నిన్ను ఆశీర్వదించెదను. బలిపీఠములు, మరలా బలిపీఠములు కట్టుకుందాం. బలిపీఠాలు కట్టుకోవాలి. బలిపీఠము అనే మాటకు అర్థం ఏంటంటే, భూ సంబంధమైన మానవుడు పరలోక సంబంధమైన దీవెనలు అందుకున్నటువంటి స్థలమే బలిపీఠం. భూ సంబంధమైనటువంటి మానవుడు పరలోక సంబంధమైన దీవెనలు అందుకున్నటువంటి స్థలమే ఒక బలిపీఠం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆల్టర్ అంటారు. కాబట్టి పాత నిబంధన ప్రకారము ఇదొక వధ స్థలం. కానీ కొత్త నిబంధన ప్రకారం ఏంటిది అంటే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. కాబట్టి బలిపీఠాన్ని కట్టుకోవాలి. మరలా బలిపీఠాలు మనము కట్టుకుందాం. బలిపీఠాలు కట్టుకోవాలి. చాలా మంది జీవితాల్లో బలిపీఠాలు పాడైపోయినాయి.
బలిపీఠాలు లేవు. మరలా కట్టుకోవడానికే, మరలా బాగు చేయబడడానికే ఈ ప్రత్యేకంగా సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం బలిపీఠాలు కట్టుకుందాం. ఈ దినమందు ఏ బలిపీఠం దగ్గర ఆగిపోయామో, ఏ బలిపీఠం కట్టుకోవాల్సి ఉందో మన వాక్య వెలుపులో మనం చూడబోతున్నాం. మొట్టమొదటి బలిపీఠాన్ని నోహపు కట్టాడు. నోహ ఆరంభం చేస్తే ఎక్కువ బలిపీఠాలు కట్టిన ఘనత అబ్రహాం దక్కింది. తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు, తర్వాత యాకోబు కట్టారు. చాలా మంది కట్టారు బైబిల్ అంతా చూస్తే. కానీ దేవుడు గర్వంగా చెప్తున్న విషయం ఏంటంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అంటాడు. ఆ ముగ్గురు పితరులను దేవుడు అంతగా ప్రస్తావిస్తూ నేను వారు దేవుడని చెప్పుకుంటున్నాడంటే కారణం ఏంటంటే, వారు నిర్మించినటువంటి బలిపీఠాలను బట్టే. హల్లెలూయా, బలిపీఠాలు. ఓకే, కాబట్టి ఈ ముగ్గురు జీవితాల ఆధారంగా, ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాల ఆధారంగా వీరు కట్టినటువంటి బలిపీఠాలు ఒక 7 ఉన్నాయి ప్రత్యేకంగా. వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. ఓకే, బైబిల్ తెరవండి, చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుంటే అబ్రహాం కట్టినటువంటి మొట్టమొదటి బలిపీఠం కనబడుతుంది ఇక్కడ. ఒక్కొక్క బలిపీఠం దాని అర్థం ఏంటి, ఏం తెలియజేస్తుందో మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదివితే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును చెప్పగా, చూడండి, అతను ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుడు అబ్రహాము ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్పగానే, దేవుడు తనకు ప్రత్యక్షమైతే, ప్రత్యక్షమైన చోట దేవుడు తనకు ప్రత్యక్షమైనందుకు అబ్రహాము బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠాన్ని ఎక్కడ కట్టాడంటే షెకెం అనే స్థలములు కట్టాడు. షెకెం అనే స్థలములు కట్టాడు. మొట్టమొదటి బలిపీఠం ఏంటి అంటే, దీనికి ఇవ్వబడ్డ మొదటి పేరు ఏంటంటే ప్రత్యక్ష బలిపీఠం. ఏం పేరట? ప్రత్యక్ష బలిపీఠం. అంటే దేవుడు తనకు తానే, దేవుడు మానవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు. మానవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి దేవుడు మానవుతో మాట్లాడుతున్న సందర్భం, దేవుడు మానవుతో మాట్లాడుతున్న స్థలానికి ప్రత్యేకంగా అబ్రహాం బలిపీఠాన్ని కట్టాడు. అందుకే దేవుడు తనతో మాట్లాడినందుకు, దేవుడు తనకు ప్రత్యక్షమైనందుకు అబ్రహాం కట్టినటువంటి బలిపీఠం ఏంటంటే ప్రత్యక్ష బలిపీఠం. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఆయనకు మనకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఒక ఏలీ కాలంలోనే ప్రత్యక్షత చాలా అరుదుగా ఉండేది. కానీ అప్పటి నుంచి ప్రత్యక్ష దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు తన్ను తాను బయలుపరచుకోవడము. దేవుడు తన్ను తాను బయలుపరచుకున్నాడు. అబ్రహాము జీవితంలో దేవుడు ప్రత్యేకంగా బయలుపరచుకున్నాడు నేను నీ దేవుడను అని. ప్రత్యక్షము కాగానే ఆ బలిపీఠం కట్టాడు. స్థలాలు గమనించండి. ఈయన కట్టిన బలిపీఠం ఏంటంటే ప్రత్యక్ష బలిపీఠము. అది ఎక్కడ కట్టాడంటే షెకెములో కట్టాడు. ఇక్కడట షెకెములో కట్టాడు. విషయాన్ని జ్ఞాపకం చేసి షెకెములో కట్టాడు. షెకెం అనే ప్రదేశంలో అక్కడ కట్టాడు, ఆ భాగంలో. అంటే విషయం ఏంటంటే, మొదటి బలిపీఠము దగ్గర దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. ఆ దినాల్లో దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే కళ్ళ ద్వారా ప్రత్యక్షమయ్యేవాడు, స్వరం ద్వారా మాట్లాడేవాడు, సేవకుల ద్వారా మాట్లాడేవాడు. రకరకాలుగా దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటే, మోషే కాలంకి వస్తే ముఖాముఖిగా మాట్లాడేవాడు. అంటే దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటే రాను దేవుడు ఈ దినమంది ఎలా మాట్లాడుతుండో తెలుసా? మన చేతిలో ఇదేంటి? బైబిల్. దేవుడు ప్రత్యేకంగా ఎలా మాట్లాడుతున్నాడంటే వాక్యం ద్వారా. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్య భాగాన్ని చదివితే, 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినములలో అంతమందు కుమారుని ద్వారా మనతో తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే అబ్రహాం తన జీవితంలో ప్రత్యక్ష బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తే దేవుడు ఎలా బయలుపరుచుకుంటున్నాడంటే తన కుమారుని ద్వారా. ఆ కుమారుడు మన చేతులు ఇచ్చింది ఏంటంటే వాక్యం. కాబట్టి మరలా మనం కట్టుకోవాల్సింది ఏంటంటే బలిపీఠాలు కట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రత్యక్ష బలిపీఠాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మన చేతుల్లో ఉన్నది ఇది బైబిల్. ఓకే, ఈ బైబిల్ చదువుతున్నప్పుడల్లా దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా.
చేతిలో బైబుల్ లేదు నీ గుడికి ఎలాగురాను, చేతిలో బైబుల్ లేదు నీ గుడికి ఎలాగురాను, యేసు రాజా నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది, యేసు రాజా నిన్ను నేను చూడాలని ఉంది, నీ గుడికి రావాలని ఉంది. ప్రత్యక్షత బైబిల్ ఉంది మన చేతిలో. బైబిల్ కొందరు బైబిల్ను కొనలేరు, కొందరు దగ్గర కొందరు బైబిల్ కొనలేరు, కొందరు కొన్నవారు బైబిల్ని చదవలేరు, కొందరి దగ్గర బైబిల్ లేవు. ఇటువంటి కేటగిరీలో చాలా మంది ఉన్నారు. మన చేతిలో బైబిల్ ఉందంటే నేను చెప్తాను, ఎందుకు చెప్పాను ఉదయకాల సమయంలో పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 1189 అధ్యాయాలు, 41,173 వచనాలు ఇందులో ఉన్నాయి. 41,173 వచనాలు ఉన్నాయి. మన చేతిలో బైబిల్ ఉంది. ఇది 66 పుస్తకాల సమ్మేళనమే, 1189 అధ్యాయాలే, 41,173 వచనాలు. కాబట్టి ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి పదాన్ని కూడా తప్పకుండా మనం చదివేవారుగా ఉండాలి. దేవుడు తాను ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు మన జీవితంలో తిరిగి మన బలిపీఠాన్ని కట్టుకోవాలి. చేతిలో బైబిల్ ఒకప్పుడు చదివేవాడు చదివేదాను, నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావు. అందుకే ప్రత్యక్ష బలిపీఠాన్ని కట్టుకోవడం అంటే వాక్యం మన చేతిలో ఉంది కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడల్లా మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన బల్బును కనుగొన్నాడు. ఆ బల్బు కనుగొనలేకపోతే మనం చీకట్లో ఉండేవారం. ఆయన అనే మాట ఏంటో తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా బైబిల్ నన్ను వెలిగించింది, ఆ బైబిల్ నాకు ప్రత్యక్షమైంది, వాక్యం ప్రత్యక్షమైంది. కాబట్టి మన జీవితాల్లో మనం వెలిగించే వారంగా ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ మాట చెప్పాడు. పురుషోత్తం చౌదరి దారిలో వెళ్తూ ఉన్నాడు. ఒక దగ్గర పేపర్ మొక్క దొరికింది, తీసుకున్నాడు. ఆ పేపర్ మొక్కలు ప్రత్యేక తినుబండాలు ఉన్నాయి. తిన్న సమయంలో చూస్తే అక్షరాలు, ఆ పదాలు చదువుతూ ఉంటే బైబిల్ మాటలు ఆకర్షించాయి. బైబిల్ తెప్పించుకున్నాడు, చదివాడు, రక్షించబడ్డాడు. చూడండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువ కీర్తనల్ని ఆయన రచించాడు పురుషోత్తం చౌదరి. మన జీవితంలో వాక్యం ఉంది కాబట్టి అంతగా దాన్ని చదువుతూ ఉంటారు. ప్రత్యక్ష మనకు ఉన్నప్పుడు మన జీవితంలో అలా చదువుతూ ముందుకు వెళ్ళాలి. బైబిల్ కాల్ చేశాడు ఒక ఆయన, బైబిల్ కాల్ చేశాడు. అట్ట బాగుందనుకొని దగ్గర ఉంచుకున్నాడు. ఆ అట్ట మీద ఉన్న మాటలు ఆకర్షించాయి, పరిశుద్ధ గ్రంథం అని, హోలీ బైబిల్ అని. అట్ట ఉంచుకున్న తర్వాత కొద్ది నెలలకు ఆకర్షితుడై బైబిల్ తెప్పించుకున్నాడు, చదివాడు, రక్షించబడ్డాడు. తన మోకాళ్ళ మీద ప్రార్థించి సుమారు 10,000 సంఘాలు స్థాపించి ఈ మధ్య కాలం ప్రభువును నిద్రించాడు. ఎవరో కాదు, భక్త సింగ్ గారు. అంటే వాక్యం తను ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు మన జీవితంలో వాక్యాన్ని బాగా చదవాలా. ప్రపంచంలో పెద్ద చర్చి, సుమారు 10 లక్షల సంఘ సభ్యులు. ఆ సంఘ స్థాపకుడు ఎవరో తెలుసా? పాల్ యాంగ్చో గారు. ఈ మధ్య కాలం ప్రభువును నిద్రించారు. ఆయన రక్షించబడక ముందు టీబీ వ్యాధి చేత బాధపడుతుండేవాడు. ఆయన భయంకరమైన టీబీ, ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయాయి. హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్లు చేతులు ఎత్తేసారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి యవనస్తురాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కొత్త నిబంధన బైబిల్ ఇచ్చేసింది. ఇవ్వగానే చదవడం ఆరంభం చేశాడు. చదివిన తర్వాత 2వ దినం అమ్మాయి వచ్చేసి, అంకుల్ నేను ఇచ్చిన బైబిల్ చదివావా అని అడిగిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, అమ్మా ఈ ప్రపంచంలో చాలా పుస్తకాలు నేను చదివాను, కానీ ఇటువంటి భయంకర పుస్తకాన్ని నేను చూడలేదు అన్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త చదవడం మొదలు పెడితే అబ్రహాం ఇస్సాకును యాకోబుకు మాటలు కనబడుతుంటాయి. ఆయన అన్న మాట ఏంటంటే, చాలా మంది పిల్లల్ని స్త్రీలుగా అంటారు కానీ మీ బైబిల్లో ఏంటమ్మా పురుషులుగా అన్నట్టు రాయబడి ఉంది అన్నాడు. అంకుల్ ఇంకొకటి చదవమని చెప్పగానే నెమ్మది చదవడం ఆరంభం చేశాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుచుండగానే వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించగానే తన జీవితంలో తనకున్నటువంటి శరీర శ్రమ, ప్రతి బలహీనత, ఆ పాడబడిన ఊపిరితిత్తులు బాగుపడ్డాయి. సంపూర్ణ స్వస్థ పొంది, రక్షణ పొంది ప్రపంచంలోని పెద్ద సంఘాన్ని స్థాపించగలిగాడు. ప్రత్యక్ష బలిపీఠం. దేవుడు ప్రత్యేక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక వాక్యం చదువుతుండగానే దేవుడు తన ఆరూపకంగా ప్రత్యక్షపరచుకుంటే మన జీవితంలో ఈ బలిపీఠం మన దగ్గర ఉంది. ఈ ప్రత్యక్ష బలిపీఠాన్ని మరలా మనం కట్టుకుందాం. ఆయన బైబిల్ చదివాడు. బైబిల్ ఎందుకోసం చదివాడు అంటే, ఆయన బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని తప్పుల కోసం చదవడం మొదలుపెట్టాడట. తప్పులు దొరుకుతాయని మొదలు పెట్టేస్తే బైబిల్ అంతా చదివిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను తప్పులు ఉన్నాయేమని అందుకోసం చదవడం మొదలు పెట్టాను, కానీ చివరిలో ఆ బైబిల్ నన్ను తప్పు పట్టింది అన్నాడు.
ఎవరో తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారు. మన జీవితంలో ఎంతో మంది బైబిల్ చదివిన వారు, ఎంతో మంది రక్షించబడ్డారు, గొప్ప ఉద్యోగం కలిగి ఉన్నవారు. మన జీవితంలో ఈ ప్రత్యక్ష బలిపీఠం మన దగ్గర ఉంది. ఈ బలిపీఠాన్ని మరలా కట్టుకుందాం. అబ్రహాము జీవితంలో షెకెములో కట్టాడు. ఎందుకంటే దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైన బలిపీఠాన్ని ఆయన కట్టగలిగాడు. నీ చేతిలో బైబిల్ ఉంది, పక్క పెట్టడానిక ఎంతమంది బైబిల్ చదివారు? ఒక్కసారి బైబిల్ చదివినవారు, ఒక్కసారి ఆయన పూర్తి చేసినవారు చదివారా? ధన్యులు. అంటే 1189 అధ్యాయాలు మీరు చదివారు, 66 పుస్తకాలు మీరు చదివేశారు, 40,173 వచనాలు మీరు చదివేశారు. ఎప్పటికి మనం చదువుతూ ఉందుముగాక. హల్లెలూయా. చదివినప్పుడల్లా దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు బైబిల్ని 25 సార్లు పూర్తి చేయగలిగాను. అంటే విషయం ఏంటంటే దేవుడు ఎంతగా మనం చదువుతూ ఉంటే అంతగా ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడు ఎక్కడ మన జీవితంలో ఎప్పుడు నోరు తెరిస్తేవే మాటలు రావాలి. ఎందుకంటే హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి ఆయన ప్రత్యక్షం అవుతున్నప్పుడు మనం ఆ దర్శనం పొందాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది. అందుకే తన్ను ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టాడు. బైబిల్ నీ దగ్గర ఉంది, ఇన్ని రోజులు పక్కకు పెట్టేశావు. ఎందుకో తెలుసా? ఇది అంతవరకు అనుకుంటున్నావు, కానీ ప్రత్యక్షమయ్యే బైబిల్ నీ దగ్గర ఉంది, ప్రత్యక్షమయ్యే దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన ప్రత్యక్షంగా మాట్లాడడానికి దేవుని దగ్గర ఉన్న విషయాన్ని మర్చిపోయాను. ఈ రోజు ఒక తీర్మానం చేసుకొని మరలా ఆ బలిపీఠాన్ని కట్టుకుందాం. ఏంటో తెలుసా? ప్రత్యక్ష బలిపీఠం. హల్లెలూయా. ఈ దినమందు బైబిల్ ఎవరికైతే ఉన్నాయో ఈ రోజు నుంచి ఈ ఉజ్జీవ సభల ద్వారా మీరు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, ఈ దినమందు మొదలుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కూటాల వరకు నా బైబిల్ నేను పూర్తి చేస్తా. రోజుకు 3 అధ్యాయాలు చదవండి, ఆదివారం 5 చదవండి. చూస్తుండే కానీ మీరు డివైడ్ చేసుకోండి. 1189 డివైడెడ్ బై 360 డివైడ్ చేసుకోండి. ఎంత కంప్లీట్ చేసుకుంటారు? ఏదో రూపకంగా మీరు బైబిల్ పూర్తి చేస్తే మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. పూర్తి చేయలేకపోతే మన జీవితంలో ధన్యులుగా ఉందముగాక. రైట్, సమయం త్వరగా ముందుకు వెళ్దాం. మొట్టమొదటి బలిపీఠం ఏంటంటే ప్రత్యక్ష బలిపీఠం. ఏ బలిపీఠం అట? ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి అబ్రహాము షెకెములో కట్టాడు. రెండవ బలిపీఠం చూద్దాం. అబ్రహాము కట్టిన రెండవ బలిపీఠం అదే ఆదికాండం 12వ అధ్యాయం తర్వాత 8వ వచనం. 8వ వచనం చూస్తే, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకును హాయికిని గుడారం వేసి బలిపీఠాన్ని గమనించారా? బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు తనకు ప్రత్యక్షమైనందుకేమో ప్రత్యక్ష బలిపీఠం కట్టాడు షెకెంలో. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడినందుకు ఇప్పుడు ఈయనేం చేశాడంటే ఇక్కడ బలిపీఠం కట్టి బేతేల్లో, ప్లేస్ ఎక్కడంటే బేతేల్ ఏం చేశాడు? బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. రెండవ బలిపీఠం ఏంటంటే ప్రార్థనా బలిపీఠం. ఇప్పుడు మానవుడు దేవునితో మాట్లాడే సమయం, దేవుడు తనకు ప్రత్యక్షమైనందుకు ప్రత్యక్ష బలిపీఠాన్ని కడితే, ఇప్పుడు మానవుడు దేవుడు సందర్భంలో తన కట్టిన బలిపీఠం ఏంటంటే ప్రార్థన బలిపీఠం. 3 అక్షరాల పదం. అంటే మొదటిగా, అర్థన అంటే విన్నవించుకొనుట. మొట్టమొదటిగా దేవునికి విన్నవించుకోవడమే ప్రార్థన. మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. మోకాళ్ళ అనుభవం చెప్పండి ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాళ్ళ హల్లెలూయా. బలిపీఠం కట్టాలి, ప్రార్థనా బలిపీఠం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గురి పెట్టుకొని ప్రార్థన చేయాలి. దుకాణానికి వెళ్ళినప్పుడు సబ్బు కావాలా, సరుపు కావాలా, షాంపూ కావాలా, క్లియర్గా అడుగుతాం. ఏది కావాలో అడిగింది ఇస్తాడు. మన జీవితంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా గురి పెట్టుకొని ప్రార్థన చేయాలి.
ఈయన గురి పెట్టుకుని ప్రార్థన చేసే జీవితం మన ప్రార్థన జీవితం కావాలి. ఎలియాజరు గురి పెట్టుకుని ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? నీవు నీళ్లు తాగు, నీ వెంటలకు నీళ్లు చేది పోస్తా అని ఎవరైతే అంటారో ఆమె నా యజమానికి కుమారు భార్య అవుతాని ప్రార్థన చేశాడు. అదే ప్రకారం జరిగింది. ఏలియా గురి పెట్టుకొని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలకు వర్షము పడొద్దని. మరలా ప్రార్థన చేశాడు, మళ్ళా వర్షం పడాలని. అదే ప్రకారం జరిగింది. గిద్యోని గురి పెట్టుకొని ప్రార్థన చేశాడు, ఈ గొర్రెపొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, తర్వాత పడొద్దని. అదే ప్రకారం జరిగింది. యెహోషువ గురి పెట్టుకొని ప్రార్థన చేశాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో నిలవంటే అదే ప్రకారం ఆగిపోయింది. అన్న ప్రార్థన చేసింది, నాకు ఒక మగ బిడ్డను దయచేయమని. అదే ప్రకారం దేవుడు ఇచ్చి మన జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడల్లా గురి పెట్టుకొని ప్రార్థన చేయాలి. పెళ్లిగా అమ్మాయిలు ఉంటే అబ్బాయి ఎలా ఉండాలి? అబ్బాయి హైట్ ఎంత, అబ్బాయి వెయిట్ ఎంత, జాబ్ కావాలంటే ఏ డిపార్ట్మెంట్ జాబ్ కావాలి, ఎంత సాలరీ కావాలి, క్లియర్ ప్రతిదీ ఉండాలడా. గురి పెట్టుకొని స్పష్టంగా దేవుడు అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. మన జీవితంలో ప్రార్థన బలిపీఠం కట్టాలి. ఇంతకుముందు చెప్పినగా పాలి అంశ గారు సేవకు వచ్చిన ఆరంభంలో ప్రభు దగ్గర ప్రార్థన చేశారట, ప్రభువా నాకు సైకిల్ కావాలని. 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా లేదట. ఏంటి ప్రభువా, నేను 2 సంవత్సరాల నుంచి అడుగుతున్న సైకిల్ అడుగుతుంటే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో 256 రకాల బ్రాండ్ సైకిల్ ఉన్నాయి, నువ్వు ఏ సైకిల్ కావాలో స్పష్టంగా అడగలేదు కాబట్టి అందుకే ఆ సైకిల్ ఇవ్వలేను అన్నాడట. మన జీవితంలో అడిగేది ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి. హల్లెలూయా, స్పష్టత కావాలి. కాబట్టి 2వ బలిపీఠం ఏంటంటే ప్రార్థన బలిపీఠం కావాలి. ఏంటట? ప్రార్థన బలిపీఠం కావాలి. ఇల్లు చాలా పెద్దది. ఇల్లుతో పోల్చుకుంటే తలుపు చాలా చిన్నది. తలుపు చాలా చిన్నది. ఆ తలుపుతో పోల్చుకుంటే తాళము ఇంకా చిన్నది. తాళము ఇంకా చిన్నది. ఆ తాళంతో పోల్చుకుంటే తాళపు చెవి ఇంకా చిన్నది. కానీ ఆ తాళపు చెవి ఇల్లును మొత్తం బంధించగలదు. ఆ తాళపు చెవి ఇల్లును మొత్తం తెరవగలదు. అదే ప్రార్థన తాళపు చెవి. ప్రార్థన తాళపు చెవి కావాలి. ఈ ప్రార్థన బలిపీఠను మనం కట్టుకోవాలి. వాక్యం ఎంతసేపు అని వింటారు. ప్రార్థన చేద్దామంటే అందరు ఎత్తబడతారు, ఎవరు కూడా ఉండరు. ఇక్కడ జీవితంలో ప్రార్థన చేయాలి. బాల్యంలో ఉన్నప్పుడు సమయలాగా ప్రార్థించండి. యవనంలో ఉన్నప్పుడు తిమోతిలాగా ప్రార్థన చేయండి. ఉదయకాలమందు దావీదులాగా ప్రార్థించండి. మధ్యాహ్న కాలమందు దానియేలులాగా ప్రార్థించండి. అపాయంలో ఉన్నప్పుడు పేతురులాగా ప్రార్థించండి. శ్రమలో ఉన్నప్పుడు యోబులాగా ప్రార్థించండి. పని ఆరంభంలో ఎలియాజలాగా ప్రార్థించండి. పని ముగింపులో సొలొమోనులాగా ప్రార్థించండి. చనిపోయే సమయంలో స్టెఫెనులాగా ప్రార్థించండి. అన్ని సమయాలలో యేసు ప్రభులాగా ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితం. బైబిల్ అన్ని ప్రార్థనలు మనకు ఉన్నాయి. ప్రార్థన ఎంతగా చేస్తే అంతగా దీవించబడతాం. హల్లెలూయా. ప్రార్థన 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 ఇది ఎంతో అవసరం. కాబట్టి అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీకు కూడా చెప్తాను. పాత్రికేయునికి కలం ఆయుధం. విలేకరికి ఏం చేస్తే ఏం కావాలనికి? ఒక కలం ఆయుధం. తర్వాత సైనికునికి ఏమో తుపాకి ఆయుధం, తేలికేమో కొండ ఆయుధం, ఎద్దుకేమో కొమ్ముల ఆయుధం, సర్పానికేమో కోరల ఆయుధం. ప్రతి క్రైస్తవునికి ప్రార్థనే ఒక ఆయుధం. ప్రార్థన ఆయుధం మనకు కావాలి. మన చేతిలో ఉన్నది ఏంటంటే వాక్యం ఉంది. మన చేతిలో ఉన్నది ఏంటంటే చెప్పండి, ప్రార్థన ఉంది. 2 బలిపీఠం కట్టాడు ఆయన. మొట్టమొదటి బలిపీఠం షెకెములో కట్టాడు. 2వ బలిపీఠం ఏమో బేతేలులో కట్టాడు. అటువంటి బలిపీఠం అందరూ కట్టుకుందుముగాక, మరలా కట్టుకుందుముగాక. మరలా కట్టుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాడు కాబట్టి మరలా కట్టుకోమని బ్రతిమలాడుతున్నాడు. 3వ బలిపీఠం చూద్దాం. ఆదికాండం రండి, 13వ అధ్యాయం 18వ వచనం. 3వ బలిపీఠం. అప్పుడు అబ్రహాం తన గుడారము తీసి ఎబ్రేలోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో బలిపీఠమును కట్టెను. ఓకే, 3వ బలిపీఠం మీరు గమనించండి. మొట్టమొదటిది షెకెములో ప్రత్యక్ష బలిపీఠం, 2వది బేతేలులో ప్రార్థన బలిపీఠం, 3వది సింధూర వృక్ష వనములో 3వ బలిపీఠం ఏంటంటే ఆశీర్వాద బలిపీఠం. దేవుడు తనను ఆశీర్వదించినందుకు ఈ యొక్క ఆశీర్వాద బలిపీఠం దేవుడు ప్రత్యేకంగా కట్టాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు.
11 చదువుతూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం తెలియజేస్తూ ఉంటుంది. అబ్రాహాము అప్పటికి 7 ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. ఎక్కడ తెలుసా? ఆదికాండం 12:2 అక్కడ 7 బ్లెస్సింగ్స్ ఉంటాయి. అక్కడ చదువుతారా? 12:2 ఆ 2వ వచనంలోనే ఒక 7 ఆశీర్వాదాలు కనబడతాయి. అక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు పెన్సిల్తో ఉంటే. నిన్ను గొప్ప జనముగా చేసేదను అక్కడ ఒకటి. 2వది నిన్ను ఆశీర్వదించదను అంటాడు. 3వది నీ నామాన్ని గొప్ప చేసేదను అంటాడు. 4వది నువ్వు ఆశీర్వాదముగా ఉండు అంటాడు. 5వది నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేనదు. 6వది నిన్ను దూషించే వారిని అక్కడ దూషిస్తాను. 7వది భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. 7 ఆశీర్వాదాలు అబ్రాహాంకి అక్కడే చెప్పాడు. పిలుచుకున్నప్పుడే అబ్రాహాం అక్కడ బలిపీఠం కట్టాడు, ఆశీర్వాద బలిపీఠం. హల్లెలూయా. చాలా మంది ఈ ప్రార్థన చేస్తున్న ఈ మాట అంటుంటారు, దీవించు ఆశీర్వదించు అని. దీవెన అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్తారా అమ్మా? దీవెన అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? రెండు ఒకటేనా? శరీరానికి మీరు ద్వితీయోపదేశ కాండం మీరు 28:1-11 చదివితే ఈ రూపంగా నువ్వు దీవించబడతావు, నీ తొట్టి పిండి ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఓకే, తర్వాత యెహోవా వలన ఆశ్రయించబడిన కార్యక్రమాలు అంటూ ఉంటాడు. నువ్వు వేవేరతలకు దీవిస్తూ ఉంటాడు, వేవేర తల్లి వగుదాక దీవిస్తూ ఉంటాడు. దీవెన సిస్టర్ గారు చెప్పినట్టుగా దీవెన అనేది శరీర సంబంధించింది. ఆ తర్వాత యాకోబు జీవితంలో పొరపాటు చేసి పారిపోయాడు మామ దగ్గరికి. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. తిరిగి రిటర్న్ లో వస్తూ ఎబ్బోకు రేవు దగ్గర ఆగాడు. అప్పటికి ఆయనకు 2 భార్యలు, 2 ఉపపత్నులు, 11 మంది సంతానం. అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. అంటే అప్పటిదాకా ఆయనకు దీవెన లేదా? ఆస్తి బాగానే ఉంది, భార్యలు ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు, శరీర సంబంధంగా అన్ని దీవెనలు ఉన్నాయి, కానీ తన జీవితంలో తనకు దేవుడు లేడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, ఆశీర్వాదము అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని కలిగి ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకే మన జీవితంలో సభలను పెడుతూ ఉంటాం. అందుకే ఇక్కడ ఆశీర్వాద బలిపీఠం కట్టాడు. ఇక్కడ అంటే ఇహలోక ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం. ఇహలోక ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం కావాలి. నువ్వు దీవించబడ్డావు, ఉద్యోగం ఉంది, మంచి భవనాలు ఉన్నాయి, మంచి కార్లు ఉన్నాయి, అంత బాగుంది. లైఫ్ అంటే ఒక మాట అన్నాడు, 7 విషయాలు. ఒక ఆయన ఇట్లా అన్నాడు, 1 wife, 2 children, 3 bedrooms, 4 అంటే 4-wheeler vehicle, 5 అంటే 5 digital salary, 6 అంటే 6 working days, 7 అంటే 7 years burial ground అన్నాడు. అర్థమైందా? ఇది అనుకున్నాడు దీవెన అంతవరకే. కానీ ఆశీర్వాదం అంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా దేవుడు గాగాల జనులు ధన్యులు. కాబట్టి ఆశీర్వాద బలిపీఠం మనం కట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభు నన్ను ఆశీర్వదించు ప్రభువా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి విదేశాల్లో ఉన్నాడు. ఇండియాలో ఉన్నటువంటి 2 కూతుర్లకు ఫోన్ చేసి పెద్ద కూతురుతో మాట్లాడాడు, అమ్మా నీకేమేమి కావాలి అని. కూతురు మొత్తం లిస్ట్ అంతా చెప్పేసింది, లిస్ట్ అంతా రాసుకున్నాడు. చిన్న కూతురు ఫోన్ ఇచ్చుకొని మాట్లాడుతుంటే అమ్మ నీకేం కావాలని అడిగితే చిన్న కూతురు సమాధానం ఏం చెప్పలే. దేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన తను ఎదుర్కోవడానికి 2 కూతుర్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. పరిగెత్తుకుంటూ వచ్చేసింది పెద్ద కూతురు, బహుమానాలు ఇస్తారు కావచ్చు అనుకొని. చిన్న కూతురు దూరంగా ఉంది. తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న కూతురుని కౌగులించుకొని, ఏంటి బిడ్డ నీ కోపం వచ్చిందా? విదేశాల్లో ఉన్నప్పుడు అడిగా నీకు ఏం కావాలని తీసుకొని వస్తాంటే ఏం సమాధానం చెప్పలేదు, కోపం వచ్చింది బిడ్డ అని అడుగుతూ ఉంటే ఆ చిన్న కూతురు తండ్రిని కౌగులించుకొని, నాకే గిఫ్ట్లు వద్దు డాడీ, నువ్వు నాతో ఉంటే అదే నాకు ఆశీర్వాదం అన్నదట. మన జీవితంలో తండ్రి మన జీవితంలో మనం కలిగి ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం. మనం కట్టవలసిన బలిపీఠం. అబ్రహాం జీవితంలో ప్రత్యక్ష బలిపీఠాన్ని కట్టాడు. 2వది ప్రార్థన బలిపీఠం కట్టాడు. ప్రత్యక్ష బలిపీఠం షెకెములో కడితే, ప్రార్థన బలిపీఠాన్ని బేతేములో కడితే, మన సింధూర వనములు ప్రత్యేకంగా ఆశీర్వాద బలిపీఠం కట్టాడు. ఈ 3 బలిపీఠాలు కట్టిన తర్వాత 4వ బలిపీఠం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనానికి వస్తే 4వ బలిపీఠం అక్కడ కడబడుతుంది అబ్రహాం జీవితంలో. 9వ వచనం చదువుదాం, క్లియర్గా ఉంటుంది అక్కడ. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం.
వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు ఆ అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి, చూసారా, అబ్రహాము అక్కడ ఏం కట్టాడు? అబ్రహాము బలిపీఠం కట్టి, మీరు గమనించారా? అక్కడ బలిపీఠం కట్టాడు, ప్రత్యక్షమయ్యాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఇక్కడ బలిపీఠం కట్టాడు, దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడు. తర్వాత అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి, హలో బంధించి, కుమారును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచాడు. ఎక్కడ తెలుసా? ప్లేస్ ఎక్కడ తెలుసా? ప్లేస్ ఎక్కడ? ఏ స్థలం? మొరియా పర్వతం మీద. మొరియా పర్వతం మీద అబ్రహాం కట్టిన 4వ బలిపీఠం ఏంటంటే చెప్తారా? నీకు ఒక్కడైనా నీ కుమారు నాకు ఇయ్యమనన్నాడు. అంటే 4వ బలిపీఠం ఏంటంటే సమర్పణ బలిపీఠం. హల్లెలూయా, సమర్పణ. దేవుడు సమర్పించమని చెప్పాడు. దేవుడు సమర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము వెనక్కి పోలా. అంతగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఈ 22వ అధ్యాయానికి వస్తే ఒక పరీక్ష. ఆ పరీక్షలో విజయం సాధించాడు. ఎవరు తెలుసా? అబ్రహాము సమర్పణ బలిపీఠం కట్టాడు. మదర్ తెరిసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే, దేవుడు నీకు ఏదైతే ఇస్తాడో స్వీకరించు. దేవుడు ఏదైతే ఇస్తాడో స్వీకరించు. దేవుడు ఇచ్చిన దాన్ని స్వీకరించిన తర్వాత దేవుడు నీకు ఏదైతే కోరుతాడో దానిని సమర్పించు అని. ఇచ్చిన దాన్ని స్వీకరించిన తర్వాత దేవుడు కోరిన దాన్ని కూడా మనం సమర్పించాలి. చాలా మంది స్వీకరిస్తారు కానీ సమర్పించరు. అందుకే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. హలో, విన్నారా? ఇక్కడే ఉన్నారా? క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. గాని వస్తే గూని, గాని వస్తే హాని, గాని వస్తే చేను వస్తుంది, జాగ్రత్త. అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు. ఏంటి అంటారా? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా, ఎంత ఉట్టిదే. తర్వాత నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లింతును? ఏడాది దూడల్లా వేలాది నాదంత విస్తార తైలం నీకు ఇచ్చినా చాలు అంటే ఇస్తారా? చూడండి, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. తర్వాత సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము. ఏమివ్వరు అన్నీ జీవితంలో సమర్పణ బలిపీఠం కట్టాలి, సమర్పించాలి. దేవునికి చాలా ఉన్నాయి. బైబిల్ ఒక్కొక్క కథ 7 వస్తాయి. ఏమేమి సమర్పించాలంటే సమయాన్ని సమర్పించాలి. ఉదయం చెప్పాను కదా, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనేక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానం లెక్క జ్ఞానం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనుడి. సమయాన్ని సమర్పించాలి. సజీవ యాగు మన శరీరాలు సమర్పించాలి. తర్వాత మన సంపాదన, సామెతలు 3:9 నీ రాబడి అంతట్లో ప్రజలు యెహోవాను గణపరచమంటాడు. మన సంపాదన కూడా సమర్పించాలి. మన సత్క్రియ, ఆదికాండం 4:7 చూస్తే సత్క్రియ సమర్పించాలంటాడు. ఆ పేద విధవరాలైతే తన జీవనమంతా సమర్పించుకుంది. మన జీవితంలో ప్రతిదీ దేవునికి సమర్పిస్తూ ఉండాలి. సమర్పణ చేయాలి. మనం సమర్పణ బలిపీఠం మనం కట్టాలి, సమర్పించుకోవాలి. ఆదివారం మంది చర్చికి వస్తుంటారు. ఒకరోజు ఒక వ్యక్తి భిక్షం అడుక్కుంటే వేరే అతను ఏం చేశారు? రూపాయి బిల్ల వేశాడు. నేను ఎవరు అనుకుంటున్నావు? భిక్షం అడుక్కునే సంఘానికి అధ్యక్షుడిని. ఎవరట ఆయన? భిక్షం అడుక్కునే సంఘానికి అధ్యక్షుడిని. నాకు రూపాయి బిల్ల వేస్తామన్నాడు. వేసినోడు ఏమన్నాడంటే, నేను పిసినారి సంఘానికి అధ్యక్షుడు అన్నాడట. కొందరు జీవితాల్లో పిసినతనంగా ఉంటారు మన జీవితంలో. అలా కాదు, దేవుని తప్పకుండా ఎంతగా ఇస్తామో. మాసలమని అంటాడు, దేవునికి ఇచ్చినవాడు ఎందరు చెడిపోలేదు. ఇస్తే తప్పకుండా బాగుండు. దేవునికే. అందుకే ప్రభు అన్నాడు, కైసరుకే, దేవునికే ఇవ్వాలి. మన జీవితంలో సమర్పణ. తన జీవితం చూడండి, వృద్ధాప్యం వచ్చేసింది. 100 సంవత్సరాల వయసులో తన కుమారుని ఇచ్చిన తర్వాత బలిపీఠం పేర్చి అక్కడ బంధించి వధించే సమయంలో, అబ్రహామా నువ్వు నాకు భయపడువాడవని ఇందు నాకు తెలుస్తూ ఉంది. దేవునికి తప్పకుండా మనం సమర్పణ చేయాలి. ఇంకొకటి చెప్పి ఇంకో పాయింట్కి వెళ్తాం. ఆ మధ్యకాలంలో డబ్బులు మార్పిడి జరుగుతున్న సమయంలోనే బ్యాంకులో క్యాషియర్ కలు వచ్చింది. బ్యాంకులో ఉన్న క్యాషియర్కి అందులో 2000 రూపాయలు నోటు అంటుంది, నేనే ధనవంతుని దగ్గర ఉంటా, నేనే పెద్ద గొప్ప అని.
రూపాయలు నోటు అంటుంది సామాన్య ధనస్తుల దగ్గర ఉంటానని, 500 రూపాయల నోటు అంటుంది. ఇలా గొడవ జరుగుతూ ఉంది. 200 రూపాయల నోటు నేను కూలి పనిచేసే వాళ్ళ దగ్గర ఉంటానని, 100 రూపాయల నోటు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, ఇవన్నీ గొడవ చేస్తుంటే ఎక్కడో మూలకున్న రూపాయి బిళ్ళ నేనే గొప్ప అని గొడవ చేస్తా ఉంది. వీళ్ళందరూ అన్నారు, అందరూ అన్నమాట ఏంటంటే, ఏంటి నీ గొప్ప అంటే, అప్పుడు రూపాయి బిల్లు ఇలా అంటుందట కాలం. ఏమంటుందంటే, ఆదివారం నాడు క్రైస్తవులు కానుక బెట్లో నన్నే చేస్తారు కాబట్టి నేనే గొప్ప అన్నదట. సమర్పణ మన జీవితంలో. అందరు కోల్గేట్ పేస్ట్ వాడతారా? మీ పనులు చాలా తెల్లగా ఉన్నాయి, వాడండి కోల్గేట్. విలియమ్స్ ప్రత్యేకంగా ఆయన కనుగొన్నాడు. ఆయన చూడండి, కోల్గేట్ అనేది ఆయన ఇంటి పేరు. ప్రపంచంలో ఆయన ఎక్కువ ధనం జాబితాలో ఉండేవాడు. విషయం ఏంటంటే, దేవునికి ఎంతగానో ఇచ్చేవాడు. ఆరంభంలో 10%, రాను 90% వాళ్ళు ఇస్తూ వచ్చారు. ఎంతగానో దీవించబడ్డారు. సమర్పణ చేయాలి. ఒక డబ్బుల విషయంలో కాదు, ప్రతి దాంట్లో కూడా దేవునికి మనము ఇచ్చే వారముగా ఉండాలి. సమర్పణ. 1 గంట ఎక్కువ అయిపోతే కష్టపడతాడు. ఏం త్యాగం చేస్తారండి? ఏమి ఇస్తారండి మీరు? నేను 10 గంటలకు వచ్చి 12 దాకా కూర్చున్నాను. నేను ఏం చెప్పను, నా బాధ, నా బోధ. విషయం ఏంటంటే, సమర్పణ చేసుకోవాలి, తప్పదు. సమర్పణ చేసుకోవాలి. సమర్పణ బలిపీఠం. అబ్రహాము జీవితాన్ని చూస్తే 4 బలిపీఠాలు కట్టాడు. ఒకటి షెకెములో ప్రత్యక్ష బలిపీఠం, 2వది బేతేల్లో ప్రార్థన బలిపీఠం, 3వది సింధూర వృక్షం ఉన్నంలో ఆశీర్వాద బలిపీఠం, 4వది మరియా పర్వతం మీద సమర్పణ బలిపీఠం. 4 కట్టాడు అబ్రహాము జీవితాన్ని ఆధారంగా. ఇంకా ముచ్చటగా 3 ఉన్నాయి, చెప్పిన త్వరగా ముగిస్తాను. సమయం ఎప్పుడు చెప్పలేదు నాకు ముగించమని. ఓకే ఎందుకు మళ్ళీ పిలుస్తున్నా? అది నా బాధ. తెలుస్తుంది, ఎందుకు ఎక్కువ టైం తీసుకున్నా కదా, అంతేనా? రైట్. 5వ బలిపీఠం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. 5వ బలిపీఠం చూద్దాం. అబ్రహాము 4 బలిపీఠాలు కడితే ఇస్సాకు జీవితంలో ఒక బలిపీఠం కనబడుతుంది. 26వ అధ్యాయం 26వ వచనం. 25. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు, చూడండి, అక్కడ బలిపీఠం కట్టి గుడారం వేసి అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. రైట్. అంటే విషయం ఏంటంటే, ఆయన కూడా ప్రార్థన చేశాడు. సేమ్ పోలికలు, తండ్రి లాంటి పోలిక. సేమ్ ఎలా ఉంటాయంటే, సేమ్ అలానే తండ్రి లాగానే కొడుకు సేమ్ అదే మాట్లాడండి, అదే కళ్ళండి, అదే నడకనండి, అదే లక్షణం కనబడుతుంది. పోలిక అంటే తండ్రిలాగా పోలిక వచ్చేసింది. అబ్రహాము జీవితంలో ఎటువంటి బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్తున్నాడో, ఇస్సాకు జీవితంలో కూడా ఇలా బలిపీఠం కట్టాడు. ప్లేస్ ఎక్కడో తెలుసా? బెయేర్షెబా. ఎక్కడ? బెయేర్షెబాలో కట్టాడు. ఈ కట్టినటువంటి బలిపీఠం ఆధారంగా 5వ బలిపీఠం ఏంటంటే, తండ్రిలాగా కట్టాడు, తండ్రిలాగా ప్రార్థన చేశాడు కాబట్టి ఈ 5వ రకమైన బలిపీఠం నేనేమంటానంటే, ఇది మాదిరి బలిపీఠం. మోడల్. ఒక మాదిరి బలిపీఠం కట్టాడు. అంటే తండ్రి ఏ రూపకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి ఏ రూపకంగా ధ్యానం చేస్తాను కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడు. చక్కని విషయాలు చూస్తుంటాం. అబ్రహాము జీవితం గురించి ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చూస్తే, ఇస్సాకు జీవితం గురించి 25, 2 అధ్యాయాలు మాత్రమే కనబడతాయి. అందుకే 25 అధ్యాయం 26 వచనం చూస్తే అక్కడ బలిపీఠం కట్టాడు, గుడారం వేసుకున్నాడు. ఆయన ఒక మాదిరి బలిపీఠం కట్టాడు. మన జీవితంలో కూడా ఎవరు నీకు ఇంత మాదిరి అంటే, మా నాన్న. ఎవరా తెలుసా? అబ్రహాం అంటాడు ఇస్సాకు. చిన్న 2 అధ్యాయాలే కానీ చక్కటి విషయాలు రాయబడుతూ ఉంటాయి. తన జీవితంలో ఎంత మాదిరి బలిపీఠం కట్టాడంటే, ప్రార్థనలో కూడా మాదిరి. ప్రత్యేకంగా అబ్రహాము వృద్ధాప్యంలో ఉండి కూడా తన కుమారునికి సంతానం కావాలని ఎలియాజరును పంపించేస్తే, ఈ యొక్క ఇస్సాకు ఎక్కడ పొలంలో ఉండి ధ్యానం చేస్తూ ఉండేవాడు. చూడండి, ఆ దినాలు ఎంత మాదిరిగా ఉండేవాడో చూడండి. అక్కడ మొరియా పర్వతం దగ్గర బంధించి కట్ల మీద పడుకోబెడుతున్నప్పుడు చూడండి ఎంత అర్చుండొచ్చు. ఆయన తండ్రికి ఆ విధుడై ఉన్నాడు కుమారుడు. అక్కడ మాదిరి నేర్చుకున్నాడు. ఎంత ప్రార్థన పరుడు. ఈయన కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. జీవితంలో పిల్లలు కూడా గొప్ప మాదిరి కలిగి ఉండాలంటే తండ్రిని చూస్తూ ఉంటారు. జాగ్రత్త. ఈ మాదిరి బలిపీఠాన్ని ఇక్కడ కట్టాడు. ఒక మోడల్. ఈ రోజుల్లో చాలా మంది అలంకరింపబడుతూ ఉంటారు. టాలీవుడ్లో వాళ్ళు రకరకాలు కనబడుతూ ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఇలానే ఉండాలనుకుని. ఆ జీవితంలో ఒక మోడల్ కావాలి. నువ్వే ఒక మోడల్గా ఆ మోడల్ ఇస్సాకు కనబడుతూ ఉన్నాడు. దేంట్లో మాదిరి ఉండాలంటే, ఒక తండ్రి మాదిరి ఒక కుమారుడు. ఎవరో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు. తర్వాత భర్త మాదిరి ఒక భార్య ఉండాలా. చూడండి, భర్త మాదిరి ఒక భార్య. తర్వాత గురువు మాదిరి ఒక శిష్యులు. ఏలియా ఒక గురువు, ఎలిషా శిష్యువు. ఆ తర్వాత
ఆ యేసు గురువు, శిష్యులు చూడండి అట్లా శిష్యులుగా ఉంటున్నారు. అంటే విషయం ఏంటంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఈయన గురువుని మించిన శిష్యులు అయిపోయాడు. కానీ గురువుని మించిన శిష్యులు అయితే కొంతమంది గురువుని ముంచిన శిష్యులు అయిపోయారు. ఎలీషా దగ్గర ఉన్న వారిలో ఒకటి గొడ్డలు పోగొట్టుకున్నాడు, ఒకటి అప్పులు చేశాడు, రకరకాల శిష్యులు కనబడుతూ ఉంటారు. అంటే విషయం ఏంటంటే ఒక మాదిరి, మన జీవితంలో మాదిరి గురించి మాట్లాడుతున్నాడు. అత్తకు మాదిరి ఒక కోడలు నయోమి, చెప్పండి, రూతు. నాయకుడు మాది మరొక నాయకుడు, ఒక లీడర్ని బట్టి మరొక లీడర్ తయారవుతూ ఉంటాడు. మాదిరి, అవునా కాదా? మాదిరి బలిపీఠం మనం కట్టాలి. దేంట్లో మాదిరి ఉండాలో తెలుసా? చదువుతారా మాట? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఎస్, నీ యవ్వనమును బట్టి హలో యవనస్తులారా, మీరు బలవంతులు. అక్కడ అంటున్న మాట ఏంటంటే మీ యవనాన్ని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అంటూ గాని మాటల్లో మాదిరి ఉండాలి. దేంట్లోనట? మీ మాటలు మంచిగా ఉండాలి. మాటలు ఉప్పేసినట్టు ఉండాలా, నిప్పేసినట్టు ఉండాలా? అమ్మా, ఉప్పు ఎట్లుంటది, నిప్పు ఎట్లుంటది? చిటపట చిటపట. ఈ ఉప్పు తీసుకుపోయి నిప్పులేస్తే కష్టం. మాటల్లో కూడా సాఫ్ట్ గా మాట్లాడాలి. మృదువైన మాట కోపం చలాస్తుంది. చూడండి, జీవితంలో నొప్పించే మాట కోపాన్ని లేపుతుంది. కాబట్టి అలా కాకుండా, నొప్పించే మాట కాకుండా కత్తి పోటు వంటి మాటలు పలికే వారు కలరు. ఆ నోళ్ళలు ఎలా ఉంటాయి? అమ్మా, యేసుప్రభు బోధనలో మనం చూస్తే అమ్మా ఎవరికి శిక్ష విధింపలేదా, ఆయన పలుకులు మొత్తం ఎలా ఉంటాయి అంటే అమ్మా అని పిలిచాడు. యేసుప్రభు ఎలా పిలిచాడంటే నా కుమారాన్ని పిలిచాడు. యేసుప్రభు ఎలా పిలిచాడంటే నా కుమారాన్ని పిలిచాడు. ఎంత సంభాషణ, మాటల్లో మాదిరి. మనం కూడా ఆ మాదిరి బలిపీఠం కట్టాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటే అంతగా ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు అన్నారు, కొడుకు అడుగుతున్నాడు తండ్రిని, డాడీ డాడీ, ఏంటిరా డాడీ డాడీ, ఎవరో చెప్పారు డాడీ, కాకులు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారట కదా. ఏమన్నా అన్న అంటుంటారు, సహజం కావచ్చేమో. సరే డాడీ, కాకుల చుట్టాలు వస్తారు కదా, మరి వచ్చిన చుట్టాలు పోవాలంటే ఏం లేదురా మీ అమ్మ వస్తే సరిపోద్ది అన్నాడట. మాదిరి చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. మాటల్లో మాదిరి జాగ్రత్త. మీ మాటలు ఎలా ఉన్నాయి? మీ మాటలు చాలా మంచిగా ఉండాలి. హల్లెలూయా. మాటలు మాదిరిగా ఉండాలి. మా తల్లికి 5గురు సంతానం, నేను చిన్నవాడిని. అప్పటికి మా అన్నలు పిండిలు అక్కలు అందరూ అయిపోయినాయి. నేను వృద్ధాప్యం ఆలస్యంగా పుట్టాను. అప్పటికి నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా అమ్మ ప్రయత్నం చేసిందట, ఈ పొప్పడికాయలు ఏవి తినడానికి నన్ను చంపడానికి ప్రయత్నం చేసిందట. అయినా నేను చావాలి, పిండం గట్టిది. అయితే తర్వాత ఆంధ్రాకు పని నిమిత్తమై చెరుకు తోటలో పని చేస్తుంటే చెరుకు తోటలో నేను పుట్టానట. అందుకే అంటుంటారు నేను మాట్లాడిన ప్రసంగం చేసిన తీపిగా ఉంటుందని, అందుకొరకేనేమో. అర్థమైందా? అందుకొరకే వచ్చిన మాటలు అంత స్వీట్గా ఉంటాయి. అంటే విషయం ఏంటంటే మాటల్లో ఒక మాదిరి, మాటలు అంత సాఫ్ట్గా ఉండాలి, అంత మాదిరిగా ఉండాలి. దేంట్లో మాదిరి అంటే అంటున్నాడు మాటల్లో మాదిరి ఉండాలి. తర్వాత ప్రవర్తనలో నీ క్యారెక్టర్ కూడా ఆ ప్రవర్తనలో మాదిరి ఉండాలి. తర్వాత ప్రేమలో మాదిరి ఉండాలి. తర్వాత విశ్వాసంలో, తర్వాత పవిత్రతలో ప్రతి విషయములు కూడా ఒక మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి మోడలింగ్ మనకు కావాలి. అటువంటి బలిపీఠాన్ని కట్టాడు ఆయన బయర్షెబాలో. ఎంతమంది పేరు పెట్టుకుంటారు, అది పెట్టుకోరు. ఎందుకంటే ఆ పేరు మోడల్ చూడండి, ఎంత మోడల్, ఈ మోడల్ చూస్తూ ఉంటారు. షాపింగ్కి వెళ్తే అన్ని రకరకాల ఈ మోడల్ చూస్తూ ఉంటారు. కొత్త మోడల్ ఏమైనా వచ్చిందాని కానీ నువ్వే ఒక మోడల్గా ఎందుకు ఉండకూడదు? నీ మాటలు కానీ, నీ డ్రెస్సింగ్ కానీ, నీ వే టాకింగ్ కానీ, నీ వాకింగ్ కానీ ప్రతిదీ కూడా ఒక మోడల్గా నీవు ఉండాలి. ఒక మోడల్గా ఉండాలి. ఇప్పుడు నేను అంత చెప్తాను, మీకు కొద్దిగా మోడల్గా అవపడుతున్నాను ఏమన్నా అంటే ఎలా ఉంది అంటే ప్రతిదీ కూడా ఒక మోడల్ మనకు ఉండాలి. అంటే ఏమర్థమవుతుంది మీకు? మరి నేను కూడా అన్నయ్యలాగా చెప్తే బాగున్నాను ప్రథమని అనుకుంటున్నారేమో. మీరు కూడా తప్పకుండా నాకంటే ఎక్కువ చెప్పుదురు గాక. అంటే మోడలింగ్ ఒక మంచి తీసుకో, ఒక పాజిటివ్. అంటే విషయం ఏంటంటే అంత చాకచక్యంగా నేను కూడా మాట్లాడేందుకు ఒక మోడలింగ్ తప్పకుండా అటువంటి మోడల్గా మనం ఉండాలా. నెమ్మదిగా ప్రతి ఒక్కరిని బట్టి ఒకరు ఒక మోడల్గా మనం ఉండాలి. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు చాలా రద్దీగా ఉంది. ఒక స్త్రీ అవస్థపడుతూ ఉంది. చూసిన వ్యక్తి నిలబడి అమ్మా కూర్చొని సీట్ ఇచ్చాడు. అర్థమైన విషయం ఏంటంటే ఒక మాదిరి కనబడుతుంది అక్కడ. ఆపదలో ఉన్న వారికి ఆశ్రయం ఇచ్చే ఒక మాదిరి. ఎవరు నేర్పరండి.
ఆ జీవితం ఎవరు కూడా నేర్పరు. చూడండి, చిన్నపిల్లడు ఎలా ఉంటుందంటే వాడు పాక్కుంటూ వెళ్ళిన తర్వాత ఇటు వెళ్తా ఉంటాడు, అక్కడ రాయి ఉంటే ఇటు క్రాస్ చేసుకుంటూ పోతా ఉంటాడు. అప్పుడే స్టార్ట్ అయిపోతాను జీవితంలో ఎక్కడ స్టైల్ ఎలా మలవాలి, ఎలా చేయాలో కూడా. చిన్నప్పుడే అలా చైల్డ్హుడ్ ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటే పెరిగి పెద్ద అయిన తర్వాత 10th వరకు పర్వాలే, ఇంటర్మీడియట్ కొంచెం పర్వాలే. నా కుమారుడు బీటెక్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఇంటర్మీడియట్ దాకా బాగానే ఉన్నాడు, అంటే నేను చెడిపోలేండి. అంటే అన్ని స్టైల్స్ బాగానే ఉండేది, నా అనుమతి లేకుండా ఏ స్టైల్ కూడా అలానే ఉండేది. నేను ఎలా చేస్తే అలా చేయించుకున్నది, అట్లే మౌనంగా ఇట్లా కూర్చొని. బీటెక్ వచ్చిన తర్వాత టెక్కులు మొత్తం మార్పు చూసారా. జీవితంలో ప్రతిది ఎలా ఉండాలంటే స్టైల్స్ మార్చిపోతా ఉంటే, ఒక మోడలింగ్ తప్పకుండా ఎలా ఉండాలంటే అలానే చూడరా నేను ఎలా ఉన్నాను, నువ్వు అలానే ఉండాలి. నువ్వు ఏ టెక్ చేసినా నీ టక్కు మాత్రం మారద్దు. జీవితంలో ఇటువంటి మోడలింగ్ మనం ఉండాలి. ఇది మాదిరి బలిపీఠం. ఏ బలిపీఠం అట? బైబిల్ చదువుతున్నావా, నువ్వెందుకు బైబిల్ చదవకూడదు? ఆయన ప్రార్థన చేస్తావు, నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? ఆయన వాక్యం చెప్తావు, నువ్వు ప్రతిదీ అట్లా నువ్వు ఛాలెంజ్గా తీసుకుంటే గనక, ఒక మోడలింగ్ తీసుకుంటే గనక నువ్వు తప్పకుండా రాణించగలవు. 5వ బలిపీఠం ఏంటంటే బయర్షెబాలో ఆయన బలిపీఠం కట్టి గుడారం వేసి ప్రార్థన చేశాడు. ఓకే, ఎన్నైనాయి? చాలా చక్కగా ఉన్నాయా? రైట్, 5 చెప్పండి. 5 పేర్లు ఏంటో? ప్రత్యక్ష బలిపీఠం, 2వది ప్రార్థన బలిపీఠం, ఆశీర్వాద బలిపీఠం, సమర్పణ బలిపీఠం. ఎవరు కట్టారు? 4 అబ్రహాం. రైట్. 5వదిగా మాదిరి బలిపీఠం ఎక్కడ కట్టాడు? బయర్షెబాలో. ఓకే, 6వదిగా ఒక 2 రెఫరెన్స్ చెప్తాను, దాని ఆధారంగా 2 కలిపి ఒక బలిపీఠంగా మార్చుతాను నేను. చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. గమనించండి, ఇది యాకోబు కట్టిన బలిపీఠం. ఆ బలిపీఠం కట్టి దానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఏల్ ఎలోహి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఏల్ ఎలోహి ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ దేవుడే దేవుడు. నాకు పుట్టినట్లు ఉంటుందండి, ఇజ్రాయేల్ దేవుడే దేవుడు. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు యాకోబు. ఇంకా కిందికి రండి, 35వ అధ్యాయము 7వ వచనం. పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి బేతేలు అని పేరు పెట్టాడు. గమనించారా? అక్కడ సుక్కోతులో బలిపీఠం కట్టేమో ఏల్ ఎలోహి ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేవుడే దేవుడు అని పేరు పెట్టాడు. మళ్ళీ అదే యాకోబు 35:7 మనం చూస్తే బేతేలులో కూడా అక్కడ బలిపీఠం కట్టాడు. రైట్. ఈ 2 వచనాల ఆధారంగా అంటే యాకోబు 2 బలిపీఠాలు కట్టాడు. ఈ 2 వచనాల ఆధారంగా కలుపుకుంటే ఈ అక్కడ పెట్టినటువంటి పేర్లు గమనించారా? ఏల్ ఎలోహి ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేవుడే దేవుడు అని దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఇక్కడ యాకోబుడు ఏం చేశాడు? తనకు ప్రత్యక్షమైనందుకు బేతేలు దేవుడు అని పేరు పెట్టాడు. అంటే 6వ బలిపీఠం ఏంటంటే యాకోబు కట్టిన బలిపీఠం ఒకటేమో సుక్కోతు, బేతేల్. 6వ బలిపీఠం ఏంటంటే ఘనమైన బలిపీఠం. ఏంటట? ఘనమైన బలిపీఠం కట్టాడు యాకోబు. ఏంటే గణపరుస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన బేతేలు దేవుడు, దేవుని గొప్పతనం చేస్తా ఉన్నాడు. అబ్రహాము 4 బలిపీఠాలు కడితే, ఇస్సాకు ఒక బలిపీఠం కడితే, యాకోబు 2 బలిపీఠాలు కట్టాడు. అంటే 2 బలిపీఠాల సారాంశం ఏంటంటే, అర్థం ఏంటంటే 6వది ఘనమైన బలిపీఠం. అందుకే దేవుడు గర్వంగా చెప్పాడు నిర్గమకాండం 3:6లో, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను చెప్పండి యాకోబు దేవుడను అన్నాడు. ఘనమైన బలిపీఠం కట్టాలి. ఘనమైన మహాగణుడును, ఏం పేరు ఆయనకు? మహాగణుడును, తర్వాత మహోన్నతుడును. ఆయన మహాగణుడు, ఆయన మహాగణుడు. ఆ ఘనమైన దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఘనపరచాల. ఘనమైన దేవుణ్ణి ఘనపరచాలి. ఎంత ఘనపరిస్తే అంతగా దీవించబడతాం. ఈ లోక సంబంధంగా రాజకీయ నాయకులు వచ్చేస్తే ఎంతగానో ఘనపరుస్తూ ఉంటారు, ఊరేగింపు చేసి తీసుకొని వస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. కానీ మలాకి 1:6లో అంటాడు, ఏమంటాడో తెలుసా? కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, కుమారుడు
తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. ఉందా అక్కడ? చదవండి. మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గణపరచునే కదా, గణపరచును కదా. తర్వాత దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన, హలో వినండి, నాకు రావలసిన ఘనత ఏమైంది? నాకు రావాల్సిన ఘనత ఏది? నన్ను గణపరుస్తున్నారా? గణపరచట్లేదు. ఘనమైన బలిపీఠాలు కడుతున్నారా? ఎంతసేపు నీ ఘనత గురించే, ఎంతసేపు నీ గొప్పల గురించే, ఎంతసేపు నీ చదువు గురించే, ఎంతసేపు నీ చదువు సందల గురించే, ఎంతసేపు నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పుకుంటా ఘనం చెప్పుకుంటున్నావు. తెలుసా మా గురించి, మా కొడుకు గురించి తెలుసా, మా ఆస్తి గురించి తెలుసా, మా స్టేటస్ తెలుసా, నేను ఎవరినో తెలుసా, నీ హోదా, ఇవి ఘనంగా చెప్పుకుంటున్నావు కానీ ఘనమైన దేవుని ఘనపరచలేకపోతున్నావు. మరలా ఈ బలిపీఠం కట్టాలి. ఏంటంటే ఘనమైన బలిపీఠం మనం కట్టాలి. ఆ దేవుని మనం గొప్ప చేయాలి. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ మాట తెలుసా? 1 సమూయేలు 2:30 నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తా అంటున్నాడు. దేవుని మనం గణపరిస్తే, దేవుని మనం గొప్పవాన్ని చేస్తే దేవుడు మనల్ని గొప్పలుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన గొప్పవాళ్ళుగా చేస్తాడు. మన ఘనంగా దేవుని గణపరుస్తూ ఉండాలి. దేవుని ఎలా గణపరచాలి అంటే, అమ్మా ఎలా గణపరచాలి? ఓకే, దేవుని ఎలా గణపరచాలి అంటే అర్థం ఏంటి అంటే, దేవుని ఆరాధించడం వల్ల దేవుణ్ణి గణపరచవచ్చు. నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉండాలి. ఆ రూపకంగా దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి. ఒక మాట అంటాడు, చూస్తారా? మత్తయి సువార్త 15:9 అనుకుంటాను. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుతురు గాని వారు హృదయము నాకు చాలా ఏంటట దూరంగా ఉంది. అంటే హృదయం దేవుని ఎలా గణపరచాలంటే ఈ హృదయం ద్వారా దేవునికి హృదయం ఇచ్చి దేవుని గణపరచాలి. పెదవులు మాత్రమే పాడుతున్నాయి, గణపరుస్తున్నారు, కానీ హృదయం అట దూరంగా. పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, లిప్స్ చాలా వర్ణిస్తున్నాయి, పెదవులు బాగా పొగుడుతూ ఉన్నాయి, కానీ హృదయం మాత్రం చాలా దూరంగా ఉంది అట. హృదయం దగ్గరగా ఉండాలి. మానవుని జీవితంలో విచిత్రమైంది. ఎలాంటిది అంటే, హృదయము దేవునికి దగ్గరగా ఉంటే, హృదయము దేవునికి దగ్గరగా ఉంటే దేవుని మందిరము ఎంత దూరం ఉన్నా వెళ్తారట. అర్థమైందా? హృదయం దేవునికి దగ్గరగా ఉంటే దేవుని మందిరం ఎంత దూరం ఉన్నా వెళ్తారు. అదే ఈ హృదయము దేవునికి దూరంగా ఉంటే, అదే హృదయం దేవునికి దూరంగా ఉంటే దేవుని మందిరము మీ ఇంటి పక్కనున్నా నువ్వు వెళ్ళవాట. హృదయం దేవునికి దగ్గరగా చేసుకుంటే అప్పుడే దేవునికి ఘనత. ఇదే ఘనమైన బలిపీఠం. హల్లెలూయా. దావీదు కుమారుడా జై జై అని జై కొట్టుకుంటూ వచ్చారు. దారి పొడుగున చెట్టు కొమ్మలు వృక్షాలు మొత్తం పడేసుకుని వచ్చినప్పుడు ఓసన్న పాటలు పాడుకు తీసుకుని వస్తున్నారు, గణపరుస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని ఎలా గణపరచాలి అంటే పాటల ద్వారా కూడా ప్రభుని గణపరచాలి. హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో. ఎడుపోను బాబు, నేను ఎక్కడ పోయి కొట్టే వాళ్ళని ఎటు పోని అని నేను. ఓకే, మనం ఏం చేయాలి? పాడాలి. పాటల ద్వారా ఏం చేయాలి? ప్రభువుని గణపరచాలి. ఎంతమంది పాడతారు? పాడగా పాడగా రాగం వచ్చును, మూలుగంగా రోగం వచ్చును. మూలిగితే రోగాలు వచ్చును, పాడితే రాగాలు వచ్చును. మూలిగే రోగాలు పోవాలంటే హలో పాడే రాగాలు కావాలి. మూలిగే రోగాలు పోవాలంటే మీరు పాడితే, అమ్మా మీరు పాడితే చిత్ర కంటే బాగా పాడగలరు, సునీత కంటే చాలా చక్కగా పాడగలరు. పురుషులు మీరు పాడితే ఎస్పీ బాలకంటే చాలా ఎక్కువగా మీరు పాడగలరు. హల్లెలూయా పాటలతో, స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో, గీతాలతో వసన్నా నిన్నే పాడనా, ఏసన్నా నిన్నే చేరనా, వసన్నా నిన్నే పాడనా, ఏసన్నా నిన్నే చేరనా. హల్లెలూయా హల్లెలూయా ఓ
సౌండ్ కంటే మీ సౌండ్ ఎక్కువ వస్తుంది. నేను చిన్నప్పుడు సౌండ్ బాక్స్ మింగల ఎక్కువ సౌండ్ వచ్చేదేమో. రైట్. విషయం ఏంటంటే మనం పాటల ద్వారా ప్రభుని ఏం చేయాలి? గణపరచాలి. దేవుడు భూమికి పునాది వేస్తున్నప్పుడు దేవదూతలు పాటలు పాడారు. పాటలు పాడుతున్నప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు. మోషే కూడా పాటలు పాడుతూ ఉండేవాడు. తర్వాత దేవదూతలు కూడా పాటలు పాడారు. అంత మాత్రం కాదు, దావీదు పాట పాడితే సౌలుకున్న దయ్యం చెప్పలేదు, పారిపోయింది. దావీదు పాట పాడితే సౌలుకున్న దయ్యం పారిపోతే ఈ రోజుల్లో పాట పాడితే పారిపోయిన దయ్యాలు తిరిగి వస్తున్నాయి. కారణం ఏంటో చెప్పనా? శృతి తప్పిన శృతి మించిన సంగీతం చేతనని పాడుతూ ఉన్నారు. మన జీవితంలో పాటలు పాడాలి. పౌలుసీలో కూడా పాట పాడితే చెరసాల ఖైదీలు విన్నారు, చెరసాల బ్రద్దలైపోయింది. మన జీవితంలో అంతగా మనం పాట పాడుతూ ఉండాలా, పాటలు పాడుతూ ఉండాలి. మన జీవితం చూడండి, మనమైతే ఆత్మ సంబంధ పాటలు పాడుతూ ఉండాలి. నువ్వెందుకు యెహోవాకు కొత్త కీర్తన రాయకూడదు? నువ్వెందుకు పాటలు పాడకూడదు? ప్రత్యేకంగా ఇండియా మిషన్ వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి చేరియా ప్రాంతీయ ఉన్నటువంటి ఇండియా మిషన్ సంఘస్థులందరూ మన వచ్చే సంవత్సరం కల్లా ఒక అంశ గీతిక రాయుదురు గాక, మీరే మంచి పాటలు రాయుదురు గాక. ఆ పాటకు రచన స్వరకల్పన గానే మీరే. ఓపెనింగ్ మాత్రం నన్ను పిలవండి తప్పకుండా. విషయం మనం పాడాలి, దేవుణ్ణి ఘనపరచాలి. కాబట్టి మనం కూడా దేవునికి పాటలు పాడుతూ ఉండాలి. అంటే పాటల ద్వారా ఏం చేయాలి? ప్రభువుని ఘనపరుస్తూ ఉండాలి. గమ్మత్తైన విషయం ఏంటంటే, చర్చిలో క్వైర్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళే పాడుకుంటారు, అనే వాళ్ళు ఉంటారు. ఆరాధన ఎప్పుడైతే ఆరంభం అవుద్దో అప్పటి నుంచి పాటలు పాడి ఆరాధించే వరకు నువ్వు ఉంటేనే ఆ భాగంలో నువ్వు ఉన్నట్టు, దేవుని ఘనపరిచిన. పాటలంతా కొంతమంది పాటలంతా అయిపోయినా వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, వాకింగ్ చెప్పి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, కానుకృష్ణ వచ్చిన కొంతమంది ఉంటారు, రకరకాల సందర్భాలు వస్తుంటారు. ప్రారంభ ప్రార్థన చివరికి ఆశీర్వాదంతో ముగించబడి వెళ్ళినప్పుడే వాళ్ళే నిజమైన క్రైస్తవులుగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంతగా ప్రభుని మనం ఘనపరుస్తూ ఉండాలి. ఘనమైన బలిపీఠం మనం కట్టాలి. కాబట్టి ఈ యాకోబు జీవితంలో చూస్తే మనం చూడండి, ఘనపరచాలి అంటే ఘనమైన బలిపీఠం కట్టాడు. పాటలు పాడి దేవుని ఘనపరచాలి, హృదయాన్నిచ్చి దేవుని ఘనపరచాలి. తర్వాత దేవునికి ఇచ్చి కూడా ఏం చేయాలా? కైసరికి దేవునికి. ఎవరిది వాళ్ళకి ఇస్తే వెళ్ళుందమ్మా? ఏం లేదు, ఎవరిది వాళ్ళకి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. రకరకాల ట్యాక్స్ కడుతుంటాం. ఓకే, ట్యాక్స్ కడతా ఉంటాం. నా మాట వినబడుతుందా? కాబట్టి మన జీవితంలో దేవునికి కైసరికి ఇస్తూ ఉండాలి. కాబట్టి ఘనమైన ఏం చేయాలట? కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఘనంగా దేవుణ్ణి ఘనపరుద్దాం. ఆ ఘనమైన బలిపీఠం తప్పకుండా దేవుని కడదాం. హల్లెలూయా. చాలా మంది గృహ ప్రవేశాలకు వెళ్ళినప్పుడు ఇది కిచెన్ రూమ్ అండి, చాలా సంతోషం, మంచి భోజనాలు. ఇది బెడ్రూమ్ అండి, సంతోషం. ఇది హాల్ అండి, చాలా సంతోషం. కానీ చాలా తక్కువ ఇది ప్రార్థన గదండి, దేవునితో గడిపే గదని ఒక్కళ్ళు చూపించలేదండి. అవునా? ఎక్కర్లేదు. అంటే దేవునితో సంభాషించుకోవడానికి ఒక దగ్గర చూశాను, ఇది ప్రేయర్ రూమ్ అండి, ఏకాంతంగా నేను ప్రార్థన చేసుకుంటాను, నేను దేవునితో మాట్లాడతా, దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. అప్పుడు అనుకున్నాను, ఘనమైన బలిపీఠం ఎక్కడ కట్టాలి? జీవితంలో ఏకాంత సమయం కావాలి. దేవుని ఎంతగా ఘనపరుస్తూ ఉంటామో, నన్ను ఘనపరచువాడిని, నేను నిన్ను ఘనపరుస్తూ ఉంటాడు. తప్పకుండా ఘనపరుస్తూ ఉండాలి. కాబట్టి విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగుగా కన్నాడు. కాబట్టి ఆ దేవుని మనం ఘనపరుస్తూ ముందుకు వెళ్తా ఉండాలి. ఆ ఘనమైన కార్యాలు చేస్తూ కూడా దేవుని ఘనపరుస్తూ ఉండాలి. ప్రభు గొప్ప మాట ఏమన్నా తెలుసా? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఆయన ఘనపరిస్తే గొప్పడు చేస్తాం. ఎక్కడో రాలిపోవాల్సిన జీవితం ఉన్నారు, ఎక్కడో విసిగిపోయిన జీవితం ఉన్నారు. కానీ నేను దేవుని ఘనపరచడం నేర్చుకున్నాను. చాలా ప్రాంత రాష్ట్రాలు దేవుడు తీసుకుని వెళ్తున్న కారణం ఏంటంటే, చూడండి, ఎక్కడో వచ్చిన పల్లెటూరు. ఇది విషయం ఏంటంటే, దేవుని ఘనపరుస్తుంటే దేవుని నన్ను ఘనపరుస్తూ. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి, దేవుని ఘనపరచాలి. మొట్టమొదటిగా ఆయన ఘనపరచడం నేర్చుకోండి. మొట్టమొదటిగా దేవుడు, ఓకే, తర్వాత కుటుంబం, తర్వాతనే సేవ. ఇలా చేస్తూ ఇది మన జీవితంలో అవసరమైనట్టు. ఎందుకంటే నేను చెప్పాను 6. కాబట్టి మరలా కట్టుకోవాల్సిన బలిపీఠం గురించి మాట్లాడుతున్నాను. 6 అయినాయి. ఒకటి చెప్పిన ముగింపులోకి వస్తాను. మత్తయి సువార్తకు రండి. 5వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద చూడండి, ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభువు చెప్తున్న మాట. ఇప్పటిదాకా మనం ముగ్గురు గురించి విన్నాం. ఎవరి గురించి? అబ్రాహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి. చూస్తే
ఇక్కడ కొత్త నిబంధన యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం ఎక్కడ బలిపీఠం జ్ఞాపకం వస్తే అక్కడ ఆ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. హల్లెలూయా. కాబట్టి చేరియాల ప్రాంతీయ ఉద్యోగ సభలకు వచ్చినట్టు ఇండియా మిషన్ వాళ్ళంతా మీరు చాలా జ్ఞానవంతులు, అవునా? ఆ 7వ బలిపీఠం ఏంటో మీరు చెప్పాలి. సమాధాన బలిపీఠం ఏంటట? అబ్రహాం జీవితంలో చూస్తే 4, ఇస్సాకు జీవితంలో 1, యాకోబు జీవితం 2 కలిపి 1, 6 అయితే 7వ బలిపీఠం ఏంటంటే యేసుప్రభు చెప్తున్న మాట సమాధాన బలిపీఠం దగ్గర బలర్పిస్తున్నావా, కానికేస్తున్నావా? ఆ బలిపీఠం జ్ఞాపకం వస్తే కనుక ఆ కానుక అక్కనే వదిలిపెట్టి చర్చకు వచ్చినప్పుడు ఎప్పుడు గొడవ పెట్టుకున్నావో, భార్య అయితే భర్త గొడవ పెట్టుకున్నావా, భర్త అయితే భర్త గొడవ పెట్టుకున్నావా, పక్కలతో గొడవ పెట్టుకున్నా, ఆడికి వెళ్ళి సమాధాన పడి వచ్చిన తర్వాత కానుక అందులో వేయాలన్నాడు. 7వ బలిపీఠం ఏంటంటే సమాధాన బలిపీఠం. మరలా మనం కట్టుకోవాల్సిన బలిపీఠం ఏంటంటే సమాధాన బలిపీఠం. చాలా మంది సమాధానం లేక భూమి మీద చాలా మంది ఉన్నారు. స్ట్రేంజర్ లేదా? సమాధాన బలిపీఠం కావాలి. వినబడతా సార్ మీకు? సమాధాన బలిపీఠం ఇది తప్పకుండా అవసరమై ఉంటుంది. ఈ బలిపీఠం మనందరం కట్టుకోవాలి. సమాధానం ఎవరెవరితో సమాధానం కావాలో తెలుసా? మనకు 3తో సమాధానం కావాలి. చెప్తారు ఎవరెవరితోనూ? రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎవరితో మనకు సమాధానం కావాలి అంటే రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. లేదా రోమా 5:1 చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎవరితోనట? దేవునితో సమాధానం కలిగి ఉందము. బలిపీఠం కడుతున్నప్పుడు, సమాధాన బలిపీఠం మనం కడుతున్నప్పుడు ఎవరితో సమాధానం పడాలి అంటే మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడాలి. ఎవరితోనట? దేవునితో సమాధానం. ఏంటండి దేవుని మాకేమైనా గొడవ ఉందంటే దేవునికి మనకు గొడవ ఉంది. ఏంటో చెప్పమంటారా? దేవునికి మనకు ఒక గొడవ ఉంది, ఆ పంచాయతీ ఉంది. ఏంటో చెప్పమంటారా? ఏ పంచాయతీ అంటే 2 విషయాల్లో పంచాయతీ ఉంది. ఏం పంచాయతీ తెలుసా? దేవునికి మనకు ఒక పంచాయతీ ఉంది 2 విషయాల్లోనే. ఒకటి ఏంటంటే పాపం విషయంలో పంచాయతీ ఉంది, అంతే కదా? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా, కాబట్టి పాపం చేస్తే పంచాయతే. ఆయన అంటాడు యెషయా 1:18 రండి మన వివాదం తీర్చుకుందాం అంటాడు. కాబట్టి పాపం చేస్తే సమాధానం దేవునితో మనకు ఉండదు. కాబట్టి దేవునితో మనం సమాధానం పడాలి. పాపం విషయంలో మనకు వివాదం ఉంది. 2వ వివాదం ఏంటంటే దశంభాగ విషయంలో ఒక వివాదం ఉంది. మీరు నాకు ఇచ్చి శోధించండి అన్నాడు. కాబట్టి ఈ దశంభాగ విషయంలో కూడా చాలా ఒక వివాదం ఉంది. మలాకి 3వ అధ్యాయము 8-10 వచనాలు చదివితే చూడండి, ఆ ఒక్క విషయంలో శోధించండి అంటాడు. అక్కడ ఇచ్చి చూడండి అంటాడు. దశంభాగ విషయంలో కూడా దేవుని మనకు వివాదం ఉంది. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలంటే దేవునితో సమాధాన పడాలి. సమాధాన బలిపీఠం ఏంటంటే సమాధాన బలిపీఠం కావాలి. హల్లెలూయా. 7వ బలిపీఠం ఏంటంటే సమాధాన బలిపీఠం. స్ట్రైట్కి పెట్టేసి డౌన్ కాకుండా సమాధాన బలిపీఠం. దేవునితో మనం సమాధాన పడాలి. ఒకవేళ పాపం చేస్తున్నావా, దేవునికి సమాధానం లేనట్టే. పరిశుద్ధంగా మనం జీవించాలి. ఒక దశంభాగం దేవునికి ఇవ్వలేకపోతున్నావా, దేవునికి తప్పకుండా నువ్వు ఇవ్వాలి. దేవునితో నువ్వు సమాధాన పడాలి. హల్లెలూయా. 2వ సమాధానం ఎవరితో పడాలి అంటే అది చూడండి, రోమీయుల రాసిన పత్రికలో చక్కటి విషయం కనబడుతూ ఉంది. 12వ అధ్యాయం 18వ వచనం. రోమా పత్రిక 12:18 శక్యమైతే ఏంటంటే శక్యమైతే అర్థమైంది అక్కడ వీలైనంత వరకు. ఎంతవరకు? వీలైనంత వరకు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండుము. 2వ సమాధానం ఎవరితో పడాలి అంటే ఒక మానవుడు మరొక మానవుడితో సమాధాన పడాలి. మానవుడేమో దేవునితో సమాధాన పడాలా మొదటిది. 2వదేమో మానవుడు మరొక మానవునితో సమాధాన పడాలా. మీరు మానవులేనా? నేను మానవునేనా? ఒకరికొకరు మనం ఏం చేయాలా? సమాధాన పడాలి. ఒక మానవుడు మరొక మానవునితో సమాధానం అంటే భార్య భర్త,
తల్లి కూతురు, చూడండి ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే ఒక తోటి మాను మరొక మానుతో చాలా మంది గొడవలు ఉన్నాయి, చాలా మందికి వివాదం ఉంది, మాట్లాడుకోవట్లే. కారణం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో సమాధానం లేదు. సమాధాన బలిపీఠం కట్టాలి. మీరందరూ సమాధాన పడండి. హల్లెలూయా. సమాధాన పడకుండా మీరు వచ్చారేమో, అది ఆగు నేను బయటికి వెళ్తున్నా, సభలు అయిపోయినా వచ్చినాక చెప్తే సంగతం చెప్పొచ్చారేమో మీరు. చూడండి, శక్యమైతే చేతనైనంత మట్టుకు, వీలైనంత మట్టుకు అందరితో మీరు సమాధానంగా ఉండండి. చనిపోయిన తర్వాత రెండే రెండు మాటలు అంటారు. అయ్యో చచ్చిపోయిందా అనేవాళ్ళు ఉంటారు, అయ్యా చచ్చిండ్రా అనేవాళ్ళు ఉంటారు. అవునా కదా? అయ్యో అనే విధంగా ఉండాలి, కానీ అయ్యా చచ్చింది అనే విధంగా ఉండకూడదు. కారణం ఏంటంటే అంతగా మనం సమాధాన పడాలి. చాలా మంది మనం తిడుతూ ఉంటారు, అంటూ ఉంటారు. ఏం చేయాలంటే మనకు మనమే దులుపుకోవడం మనం నేర్చుకోవాలి. కోడి ఎక్కడ బూడిదలో పోయి పురిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? తనకు తానే దులుపుకుంటుంది. ఈ బూడిద నాకంటే దులుపుకుంటది, కానీ ఈ ఉన్న బూడిద తీసుకుపోయి వేరే మనుషుల మీద దులుపదు. కాబట్టి మీరు దులుపుకోండి, కానీ వేరే వాళ్ళని దులపకండి. నేను అంటే ఊకుంటున్నాక నేను మొత్తం దుమ్ము బాగా దులుపుతున్నాను, మీరు నేను దుమ్ము దులిపేసిన అంటారు. మన జీవితంలో ఎక్కడిది నీ సమాధానం? నువ్వు సమాధాన పడ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, సర్దుకొని పో, కానీ సర్దుకో. మన జీవితంలో శక్యమైతే మొట్టమొదటి దేవునితో సమాధాన పడాలి, తర్వాత మనుషులతో కూడా. అందుకే నువ్వు బలి అర్పిస్తుండగా, అర్పించక ముందు జ్ఞాపకం వస్తే అక్కడ నేను వదిలిపెట్టేసి సమాధాన పడి నువ్వు రా. సమాధాన పడలేకపోతే ఈ రోజు బహుశా ఎంతమంది మీతో మాట్లాడకుండా చాలా మంది ఉన్నారు కావచ్చు, మీ ఇంటి పక్కన వారు మాట్లాడుకుంటున్నారు కావచ్చు, మీ బంధువులు కూడా మాట్లాడుకుంటారు కావచ్చు. ఎన్ని మర్చిపోకుండా కన్నా ఆ మాట నా హృదయం మెదులుతుందండి, ఎలా మాట్లాడమంటారు కావచ్చు. ఈ సభలు అయిపోయిన ఇంటికి పోయిన తర్వాత నువ్వే ఫోన్ చేసి పలకరించు, నువ్వే ఆహ్వానించు, నువ్వే తప్పకుండా సమాధాన పడు. అప్పుడు నీకు ఎంతో దీవెన కలుగుతుంది. ఈ సమాధాన బలిపీఠం మనం కట్టాలి. ఇంతగా భక్తి చేసిన తర్వాత సమాధాన పడలేకపోతే నీ ఆ పేరు మాత్రము నువ్వు ఎవరితో మాట్లాడినా ఆ పేరు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఏం చేయాలంటే మన జీవితంలో మనుషులందరితో కూడా సమాధాన పడాలి. ఓకే, దేవునితో సమాధాన పడాలి, మనుషులతో కూడా సమాధాన పడాలి. తర్వాత మూడవది ఎవరితో సమాధాన పడాలంటే 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. లూకాసు సువార్త 8వ అధ్యాయము 49వ వచనం చూస్తే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధాన గలదానమై వెళ్ళు అంటాడు. మూడవది ఎవరితో సమాధాన పడాలి అంటే నీది నీకే సమాధాన పడాలా. ఎవరెవరు? నీది నీకే అంటే నీకు నువ్వే సమాధాన పడాలి. నీకు నువ్వే ఎప్పుడు సమాధాన పడతావు అంటే దేవునితో నువ్వు సమాధాన పడ్డ తర్వాత, మనుషులతో సమాధాన పడ్డ తర్వాత నీకు నువ్వే సమాధాన పడాలా. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధాన గలదానమై వెళ్ళు అన్నాడు. ఈ ఉజ్జీవ సభలకు వచ్చిన నీ జీవితంలో కూడా నువ్వు సమాధానంగా వెలుదువుగాక. 12 ఏళ్ళ నుంచి ఆ రక్తస్రావం స్త్రీ వైద్యుల చేత తిప్పలబడింది, కుటుంబం చేత తిప్పలబడింది, రోగాన్ని బట్టి తిప్పలబడింది, అనేక పరిస్థితులు బట్టి తిప్పలబడింది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత సమాధానం పొందుకుంది. తన జీవితంలో కూడా తనకు సమాధానం కలిగింది. నీకు సమాధానం కలిగించేవారు ఎవరంటే యేసు ప్రభు వారే. కాబట్టి సర్వోత్తమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనసులో భూమి మీద సమాధానం కలుగును గాక అన్నాడు. ఆ సమాధానం పొందుకున్న జీవితంలో కూడా సమాధానంగా ఈ దినమంది మీరందరూ వెళ్ళుదురుగాక. తిరిగి మనం బలిపీఠాలు కట్టుకుందాం. ఏం కట్టుకుందాం? మరలా చూడండి, మనకి ఇక మీదట నింద రాకుండా, మన మీద నింద రావద్దు. ఎవరు నింద వేయడానికి వీల్లేదు. నెహెమ్యా పిలిపిస్తున్నాడు, ఎవరు మన నింద వేయడానికి వీల్లేదు. మనం కట్టుకుంటూ చివరిలో బలిపీఠం కట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క 7 బలిపీఠాలు మనం కట్టుకొని బలిపీఠాలు బాగు చేసుకుంటూ మనం సమాధానంగా వెలుదుముగాక. ఇంత విన్న తర్వాత నువ్వు సమాధానంగా వెళ్ళకపోతే, ఇంత విన్న తర్వాత మరలా బలిపీఠాలు బాగు చేసుకోలేకపోతే అందులో అర్థం ఏం లేదు. నువ్వు అర్థం చేసుకొని అర్థమైందని తీసివేసి నేను బలిపీఠాలు కట్టుకుంటా ప్రభువా అని మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదాము రండి. మరలా కట్టుకుందాం. రక్షణ లేని వారు రక్షించబడుదురుగాక, రక్షించబడ్డవారు మీరందరూ ఉజ్జీవింపబడుదురుగాక.
ఇవన్నీ మరలా కట్టుకుందాం. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ముగింపులోకి వస్తున్నాం, సమయం అయిపోతుంది కనుక. మొట్టమొదటి బలిపీఠం ఏంటంటే చెప్పండి, ప్రత్యక్ష బలిపీఠం. ఎక్కడ కట్టాడు? షెకెములో కట్టాడు. రెండవది ప్రార్థన బలిపీఠం. ఎక్కడ కట్టాడు? బేతేలులో కట్టాడు. మూడవది ఆశీర్వాద బలిపీఠం సింధూర వృక్షవనంలో కట్టాడు. నాలుగవది సమర్పణ బలిపీఠం ఎక్కడ కట్టాడు అంటే మొరియా పర్వతం మీద. ఐదవది మాదిరి బలిపీఠం ఎక్కడ కట్టాడు? బయర్షెబాలో కట్టాడు. ఆరవది ఆ ఘనమైన బలిపీఠం ఎక్కడ కట్టాడంటే సుక్కోతు అండ్ బేతెల్, 2 చోట్ల కట్టేశాడు ఆయన, 2 బలిపీఠాలు, ఘనమైన బలిపీఠం. 7వ బలిపీఠం సమాధాన బలిపీఠం ఎక్కడ కట్టాడంటే మన హృదయంలో కట్టాడు. సామెతలు 23:26లో నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్మన్నాడు. ఈ దినమంది ఎవరైతే బలిపీఠాలు కట్టుకుంటారో దేవుడు వారు ఆశ్రయించబోతున్నాడు. గయా ఓకే, ఇది కూడా ఓగయా. తప్పకుండా మనం ప్రార్థన చేసుకుందాం. బలిపీఠాలు మనం కట్టుకుందాం. ఎవరైతే బలిపీఠాలు కడతారో వారి దగ్గరకు వచ్చి నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆ మరల బలిపీఠాలు కట్టుకుందాం. దేవునితో మాట్లాడితే ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకుందాం. ఎక్కడైతే ఆగిపోయావో, ఏ బలిపీఠం దగ్గర ఆగిపోయావో, ఏ బలిపీఠం కట్టకుండా ఆగిపోయావో, ఎక్కడ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నా ఒకసారి ప్రార్థన చేసుకో. ప్రభు మరలా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. మనకు నింద రాకుండా నిమిత్తము మరలా మనం కట్టుకుందాం. ఈ బలిపీఠాలు అవసరమై ఉంటున్నాయి. దేవుడు మానవుని కలుసుకునే చోటే ఈ బలిపీఠం. దేవుడు కలుసుకోవడానికి బలిపీఠం మరలా కట్టుకోమని చెప్తూ ఉన్నాడు. బలిపీఠాలు పాడైపోతా ఉన్నాయి. బలిపీఠాలు బాగు చేసేవారు లేరు. మనం బాగు చేసుకుందాం. ఆ ప్రత్యక్ష బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటావా? దేవుడు ప్రత్యక్షమై వచ్చే వాక్యమే నువ్వు వాక్యం పెట్టావు కావచ్చు. ఇప్పుడు చదవడం ప్రారంభం చేసుకో. ఆ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటావా? ప్రార్థన చేయడం ఆరంభించు. ఆశీర్వాద బలిపీఠం కట్టుకుంటావా? ప్రారంభించు. సమర్పణ బలిపీఠం దేవుని కూడా ఇవ్వండి, సమర్పించండి. ఆ మాదిరికరమైన బలిపీఠం, ఘనమైన బలిపీఠం, సమాధాన బలిపీఠం నేను కట్టుకుంటాను ప్రభువా. ఆ బలిపీఠాలు బాగు చేసుకుంటాను ఆయన అని ప్రార్థన చేసుకోండి. నా కోసం ప్రార్థన చేయండి. ఇక దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు అన్నవారు మీ హస్తం పైకెత్తాను. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నిజంగా ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. నిజంగా నాకు కూడా బలిపీఠాలు కట్టుకోవాలి ఆశ నాకుంది. ఎవరు సిగ్గుపడదు, ఎవరు ఒకరొకరు చూడొద్దు. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ప్రత్యేకంగా ఇండియా మిషన్తో ఏర్పాటు చేసిన కూటాల్లో, ఈ ప్రాంతీయ సభల్లో దేవుడు మీతో మాట్లాడితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నేర్పిన గొప్ప పాఠాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, మా అందరి జీవితాల్లో బలిపీఠాలు అవసరమై ఉంటున్నాయి. మరలా బలిపీఠం కట్టుకుందాము రండి మాకు తెలియజేసిన మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఎవరెవరు బలిపీఠాలు కట్టుకున్నారు నాయనా, ఆ ఒక్కొక్క బలిపీఠం ఏం అవసరమై ఉంటుందో, ఆ బలిపీఠం ఏ పాఠం నేర్పింది మేము తెలుసుకున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు జీవితం యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క ఆధారంగానైనా ఆ 7 బలిపీఠాలు కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. విన్న వాక్యాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. నేను ఒక్కొక్కరు ఏ బలిపీఠ దగ్గర ఆగిపోయారో అయినా వాళ్ళు పరీక్షించుకొని తిరిగి ఆ బలిపీఠను కట్టుకునే భాగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే మంటి బలిపీఠం కట్టుకుంటారో నేను వారి దగ్గరకు వచ్చి వారిని ఆశీర్వదిస్తాను మీరు సెలవిచ్చారు ప్రభువా. నేను ఈ దినమది మేము కట్టుకుంటున్నాం. ఆయన మీరు మా దగ్గరికి రండి, మీరు మాలోనికి రండి. ఈ బలిపీఠం దగ్గర నేను ప్రత్యేకంగా మీరు దర్శించి ఒక దీవెన దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే చేతులు ఎత్తారో ప్రభువా వారు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ముఖ్యంగానైనా మీ సాక్షులుగా వాడుకోమని, మంచి బలిపీఠలు కట్టుకున్న వారిగా నైనా మరలా బలిపీఠ నిర్మించుకున్న వారిగా సిద్ధపరచుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చుందాం. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకు ఇండియన్ మిషన్ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మా 2వ సెక్షన్ ముగింపులో ఉంటా ఉన్నాం కాబట్టి మళ్ళీ మనకు తిరిగి 6 గంటలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 9 గంటల వరకు మళ్ళీ మనం ముగిస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం కానుకలు పట్టిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఒక 2 యవనస్తులు ముందుకు రండి.
అనుకున్నా ముందుకు వస్తే ఒక పాట పాడు కరెంట్ లేదు పాట పాడుతుండగా అయికున్నా లేకున్నా పాడాలి రండి. సమర్పణ చేయము ప్రభువునకు సమయమును సమర్పణ చేయము ప్రభువునకు సమయము అబ్రహామును అడిగెను ప్రభువకుడు ఇస్సాకును సమర్పణ చేయము ప్రభువునకు సమయము సమర్పణ చేయము ప్రభువునకు సమయమును ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు రెండిచెను కానుకగా ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు రెండిచెను కానుకగా జీవనమంతయు దేవునికి ఇచ్చెను జీవనమంతయు దేవునికి ఇచ్చెను నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు దేహము ధనము సమయమును సమర్పణ చేయుము